హలో అండి. అందరికీ నమస్కారం. ఇవాళ నేను కిరాణా షాప్‌లో ప్రాఫిట్ ఎంత ఉంటుంది అనేదైతే చెప్తాను. సో, అందరిలాగా ఓవరాల్‌గా ఒక 10%, 20% అనైతే నేను చెప్పను. అలాగే ఒక రూ. 1000 అమ్మితే మనకింత వస్తుంది. 10,000 అమ్మితే ఇంత వస్తుంది అని కూడా చెప్పాను. ఒక్కో ఐటెమ్ మీద మనకెంత ప్రాఫిట్ వస్తుంది. మనకు ఆ ఐటెమ్ మనకే ప్రైస్‌కొస్తుంది. మనం ఏ ప్రైస్‌కైతే అమ్మాలి అనేది క్లియర్ కట్‌గా ప్రతి ఒక్క వస్తువు మీద చెప్తాను. లెంత్ ఎక్కువైనా పర్వాలేదు. చూసేవాళ్ళే చూస్తారు. చూడని వాళ్ళు చూడకపోని. నాకైతే రూపాయి రాదు. నాకైతే ఎలాంటి యూజ్ అయితే లేదు. కాకపోతే నేను 4 నెలల కింద ఈ కిరాణా షాప్ అయితే పెట్టుకున్నాను. బట్ నాకైతే లాస్ వచ్చింది. ఎందుకు అన్నట్లయితే నాకు గైడ్ చేయడానికి ఎవ్వరూ లేరు. సో, ఎంత ప్రాఫిట్ వస్తుంది? ఏంటి ఇందులో ఉన్న ప్లస్‌లు, మైనస్‌లు నాకెవ్వరు కూడా చెప్పలేదు. సో, గైడ్ చేసేవాళ్ళు లేక నాకైతే బొక్క పెట్టుకున్నాను. సో, సింపుల్‌గా క్లియర్‌గా చెప్పేస్తున్నాను. అయితే నాకు జరిగిన నష్టం ఎవ్వరికీ జరగొద్దని చెప్పేసి ఒక గైడ్‌లాగా మీకు యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో నేనైతే ఈ వీడియోలు చేస్తున్నాను. అయితే ప్రివ్యూస్‌గా నేను నా 4 మంత్స్ ఎక్స్‌పీరియన్స్ అనేది మీ అందులో చెప్పాను. సో, నాకు క్లాస్ వచ్చింది. కిరాణా షాప్ అనేది ఎవరికి యూజ్‌ఫుల్‌గా ఉంటుంది, ఎవరికి యూజ్‌ఫుల్‌గా ఉండదు. మొత్తం క్లియర్‌గా అయితే చెప్పాను. అలాగే స్టాక్ అనేది ఎక్కడ తీసుకుంటే మనకు బెనిఫిట్ ఉంటుంది అని చెప్పేసి కూడా నేనైతే మీకు చెప్పాను. చూడాలి అనుకుంటే మన ఛానల్‌లో ఉంటాయి. లింక్స్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు అవి చూడొచ్చు. అయితే ఇప్పుడైతే నేను కిరాణా షాప్‌లో ప్రాఫిట్ అనేది దేని మీద ఎంత వస్తుంది అనేది నేనైతే ఇవాళ మీకు చెప్తాను. సో, వీలైతే ప్రతి ఒక్కరు మొత్తం వీడియో అయితే చూడండి. అలాగే మీ రియాక్షన్స్ అనేది నాకు చాలా అవసరం. లైకో, కామెంటో, సబ్స్క్రైబో, షేరో ఏదో ఒక రియాక్ట్ అయితే అవ్వండి. ఎందుకు అన్నట్లయితే నాకైతే డబ్బులు రావు. ఇదైతే వాస్తవం. నిజంగా చెప్తున్నా. వాస్తవం. నాకు రూపాయి కూడా అయితే రాదు. కాకపోతే రియాక్ట్ అయినట్లయితే ఇంకొంతమందికైతే యూట్యూబ్ అనేది రీచ్ అయ్యేలా చేస్తుంది. సో, అవసరం ఉన్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ అయినట్లయితే వాళ్ళకి కొంచెం హెల్ప్ అవుతుంది. అంతకు మించి నాకు ఎలాంటి ఇంటెన్షన్ లేదు. నాకైతే రూపాయి కూడా లాభం లేదు. సో, దయచేసి మీరు వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఏదో ఒకటి అయితే చేయండి. సో, ఫస్ట్ మనం ఈ బ్రెడ్ ప్యాకెట్ గురించి అయితే మాట్లాడుకుందాం. మనకు బ్రెడ్ ప్యాకెట్స్ అనేవి చాలా రకాలైతే ఉంటాయి. బట్ ప్రైజెస్ అనేవి రెండే ఉన్నాయి చాలా వరకైతే. సో, రూ. 30 ఎంఆర్‌పీ ఉంటుంది. రూ. 55 ఎంఆర్‌పీ అయితే ఉంటుంది. సో, ఇదైతే రూ. 55 ఎంఆర్‌పీ ఉంటుంది. బట్ ఇది మనకొచ్చేది రూ. 47 లేదా రూ. 48కైతే ఇదొస్తుంది. సో, మనకి ఇందులో 7 లేదా 8 రూపీస్ అయితే ప్రాఫిట్ అనేది ఉంటుంది. అలాగే రూ. 30 ఎంఆర్‌పీ ఉన్న బ్రెడ్ ప్యాకెట్ అనేది మనకు రూ. 25కైతే రావడం జరుగుతుంది. అందులో మీకు రూ. 5 అనేది ప్రాఫిట్ వస్తుంది. సో, ఎంఆర్‌పీ 30 మీకొచ్చేది 25 అది. అలాగే ఉస్మానియా బిస్కెట్ ప్యాకెట్ ఇది మనకు రూ. 30కైతే వస్తుంది. దీని ఎంఆర్‌పీ అనేది రూ. 50 ఉంటుంది. సో, చాలామంది 50కి అమ్ముతారు. కొంతమంది రూ. 45 కూడా అమ్ముతారు. సో, నేనైతే రూ. 45కి అమ్మిన బేసిక్‌గా తక్కువ ప్రాఫిట్ అయినా పర్వాలేదు. సేల్ బాగుండాలి అనుకున్నట్లయితే కొంచెం ప్రైస్ అనేది అటు ఇటుగా అమ్మాల్సి ఉంటుంది. సో, చాలామంది అయితే 50కి అమ్ముతారు. 45కి కూడా అమ్మొచ్చు. సో, దాన్ని బేస్ చేసుకొని మన ప్రాఫిట్ అనేది చేంజ్ అవుతది. సో, రూ. 30కైతే ఇది రావడం జరుగుతుంది. ఇది పేలాల ప్యాకెట్. ఇది మనకు రూ. 30కైతే వస్తుంది. రూ. 50 ఎంఆర్‌పీ అయితే ఉంటుంది. సో, ఇది కూడా సేమ్ రూ. 50కి అమ్మొచ్చు, రూ. 45కి అమ్మొచ్చు. అది మీ డిమాండ్‌ని బట్టి అయితే ఉంటుంది. సో, చాలా వరకైతే ఎంఆర్‌పీ ప్రైస్‌కైతే అమ్మేస్తారు. సో, నేనైతే 45కే అమ్మాను. అండ్ ఇది డార్క్ చాక్లెట్స్. ఇది మనకు రూ. 90కైతే వస్తుంది. 125 పీసెస్ ఉంటాయి. ఒక్కోటి రూపాయికైతే అమ్మాలి. సో, ఈ డబ్బా మొత్తం అమ్మినట్లయితే మనకు ఒక రూ. 35 అయితే రావడం జరుగుతుంది డార్క్ చాక్లెట్స్. ఇది మ్యాగీ ప్యాకెట్ రూ. 15 ఎంఆర్‌పీ ఉంటుంది. ఇంతకుముందు మనకు 13.5కి వచ్చేది. మొన్న జీఎస్టీ ప్రైజెస్ తగ్గిన తరువాత 12.5కైతే వస్తుంది. సో, ఇందులో ప్రాఫిట్ అనేది పెద్దగా అయితే ఏముండదు. రూ. 1.5, రూ. 2 లేదా 2.5 అంతకు మించి అయితే రాదు ఈ మ్యాగీ ప్యాకెట్‌లో. ఇప్పి కూడా సేమ్ రూ. 2.5 నుంచి రూ. 3 అయితే ఒక్కో ప్యాకెట్ మీద వస్తుంది. ఎంఆర్‌పీ రూ. 15. ఇది సంతూర్ హ్యాండ్ వాష్ బై 1 గెట్ 1 ఆఫర్ అయితే ఉంటుంది. దీని ఎంఆర్‌పీ రూ. 99 ఉంటుంది. మనకొచ్చేసి రూ. 84కైతే వస్తుంది. మరి ఇప్పుడు జీఎస్టీ తగ్గడం వల్ల దీని ప్రైస్ ఇంకొంచెం తగ్గే ఛాన్స్ అయితే ఉంది. బట్ నేనైతే ప్రెజెంట్ ప్రైస్ నాకు ఐడియా లేదు. అలాగే కంఫర్ట్ బాటిల్ దీని ఎంఆర్‌పీ ప్రైస్ రూ. 58 మనకొచ్చేసి రూ. 51 లేదా రూ. 52కు
ఇది మనకు వస్తుంది. ఇది అయితే రస్క్, అదే తోసుల ప్యాకెట్. దీని ఎంఆర్పి రూ. 10 ఉంటుంది. ఇది మీకు రూ. 8.90 నుంచి అలాగే రూ. 9.05 మధ్యలో అయితే ఉంటుంది. సో ఎందుకు ఇలా మధ్యలో ఉంటుంది అన్నట్లయితే దీని బ్రాండ్ని బట్టి అయితే చేంజ్ అవుతుంది. ఇదైతే మ్యారినో, అలాగే ఇంకా వేరే కంపెనీస్ కూడా ఉంటాయి. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్రాండ్ అంటే ఇష్టం ఉంటుంది. సో నా దగ్గర మ్యారినో ఉంది. కొంతమంది వచ్చి నాకు ఇది వద్దు, బ్రిటానియా రస్కే కావాలి అనేవి అడుగుతారు. ఇది బోర్బన్ క్రీమ్ బిస్కెట్. ఇది ఇంతకుముందు దీని ఎంఆర్పి రూ. 10 ఉంటుంది. బట్ మన జిఎస్టీ ప్రైజెస్ తగ్గినందుకు దీని ఎంఆర్పి రూ. 9 అయితే అయ్యింది. బట్ ఇది మనకు వచ్చే ప్రైస్ ఎంతో తెలుసా? రూ. 8.19. సో చాలా తక్కువ ప్రాఫిట్ కదా. కాకపోతే దీని ప్రైస్ తగ్గింది అని జనాలకైతే అంతగా తెలియదు. సో అందరూ కూడా దీని ప్రైస్ అనేది రూ. 10కే అమ్మేస్తారు. మునాకా బిస్కెట్ ప్రైస్ అయితే తగ్గింది, ఎంఆర్పి ప్రైస్ అయితే తగ్గింది. ఇంతకుముందు రూ. 10 అయితే ఉండేది. బట్ ఇప్పుడైతే మీకు రూ. 9 అయితే చేంజ్ అయింది. రూ. 9 కాదు, రూ. 8.90. సో 10 పైసలు తక్కువ రూ. 9 అయితే దీని ఎంఆర్పి ఉంటుంది. మనకు వచ్చే ప్రైస్ ఎంతో తెలుసా? రూ. 7.96 అయితే ఒక్కో బిస్కెట్ ప్యాకెట్ మనకు వస్తుంది. సో మనకు రూపాయి మేబీ వస్తుంది అంతే. అలాగే రూ. 5 ఎంఆర్పి ప్రైస్వి తగ్గింది. రూ. 4.45కి ఎంఆర్పి ఉంటుంది. మనకు రూ. 4.05కి ఒక ప్యాకెట్ అయితే వస్తుంది. సో ఆల్మోస్ట్ అన్ని రకాల రూ. 5, రూ. 10 బిస్కెట్ ప్యాకెట్స్ మీద కొంచెం అయితే ప్రైస్ తగ్గింది. సో అది రూ. 10 ఎంఆర్పిది రూ. 9 ఎంఆర్పి అయింది. అలాగే మనకు వచ్చే బెనిఫిట్ కూడా చాలా వరకు తగ్గిందని చెప్పుకోవచ్చు. మీరు రూ. 10 బిస్కెట్ ప్యాకెట్ అమ్మితే రూపాయి లేదా రూపాయిన్నర వస్తుంది. అలాగే రూ. 5 బిస్కెట్ ప్యాకెట్ అమ్మితే రూ. 1.5 లేదా కొన్ని చోట్ల 80 పైసలు 70 పైసలు అయితే రావడం జరుగుతుంది. సో ఈ లెక్కన మనం ఈ బిస్కెట్ ప్యాకెట్స్ రోజుకి ఎన్ని అమ్మితే మనకు ఎక్కువ ప్రాఫిట్ అనేది వస్తుందో మీరే గుర్తుంచుకోవాలి. సో ఇంకా మిగిలిన బిస్కెట్ ప్యాకెట్ల గురించి అయితే నేనేం చెప్పాను. ఇది మైసూర్ శాండల్ సోప్. ఇదైతే దారుణం అని చెప్పుకోవాలి. ఇంతకుముందు ఇదైతే పాతదే. దీని మీద రూ. 42 ఎంఆర్పి ఉంది. అయితే ఇది నాకు వచ్చిన ప్రైస్ రూ. 37 38 వచ్చింది. బట్ ప్రజెంట్ అయితే దీని ప్రైస్ అనేది తగ్గింది. మీరు ఒకవేళ మైసూర్ శాండల్ సోప్ తీసుకోవాలి అనుకున్నట్లయితే ఇప్పుడు ప్రజెంట్ ఎంఆర్పి రూ. 38 మాత్రమే. అలాగే ఇది మనకు వచ్చే ప్రైస్ వచ్చేసి రూ. 35.22 అయితే ఇది అది మనకైతే రావడం జరుగుతుంది. సో మీకు వచ్చేది రూ. 3 ఏమో ఉంది అంతే. ఇంతకుముందు అయితే కొంచెం బెటర్, 4 to 5 రూపీస్ మధ్యలో అయితే వస్తుండే. ఇది అరకిలో సర్ఫ్ ప్యాకెట్. ఇది మనకు రూ. 38 అయితే ఎంఆర్పి ఉంటుంది. బట్ ఇది మనకు వచ్చే ప్రైస్ అనేది రూ. 33 అయితే వస్తుంది. అది కూడా 15 ప్యాకెట్స్ తీసుకుంటే. సో ఇందులో మనకు ఒక 5 రూపీస్ అట్లా అయితే రావడం జరుగుతుంది. సో దీని ప్రైస్ అయితే ఏం చేంజ్ అవ్వలేదు. అయితే ఈ బిస్కెట్ ప్యాకెట్స్ అయినా లేదా కుర్కురే ప్యాకెట్స్ అయినా రూ. 5 లేదా రూ. 10 ఎంఆర్పి ఉన్న ఏదైనా సరే మనకు ఒక ₹0.50 నుంచి రూపాయిన్నర అనేది రావడం జరుగుతుంది. అంతకు మించి అయితే రాదు. కూల్ డ్రింక్స్ మీద అలాగే వాటర్ బాటిల్స్ మీద అయితే మంచి ప్రాఫిట్ అయితే ఉంటుంది. సో ఇది క్యాంపా. ఇది మనకు 6.5 7 ఏమో వస్తుంది. సో ఇందులో మనకు 3 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. అలాగే మనకు 20 రూపీస్కి సంబంధించిన థమ్స్అప్ అయితే రూ. 16 మనకు వస్తుంది. రూ. 20 అమ్మాలి. రూ. 45 ఉన్న హాఫ్ లీటర్ థమ్స్అప్ రూ. 33 అయితే వస్తుంది. సో మనం 45కి అమ్మాలి. రూ. 100 ఉన్న థమ్స్అప్ 2 లీటర్స్ది మనకు రూ. 80 వస్తుంది. మనం రూ. 100 అయితే అమ్మాలి. అలాగే 1 లీటర్ వాటర్ బాటిల్ మనకు రూ. 11 లేదా రూ. 12 అయితే వస్తుంది బ్రాండ్ని బట్టి. అది మనం రూ. 20 అయితే అమ్మాలి. అలాగే 2 లీటర్స్ వాటర్ బాటిల్ వచ్చేసి మనకు రూ. 30 అయితే ఎంఆర్పి ఉంటుంది. మనకు అది 22 23 అయితే రావడం జరుగుతుంది. అలాగే హాఫ్ లీటర్ వాటర్ బాటిల్ వచ్చేసి మనకు రూ. 7 లేదా 6.5 ఈ విధంగా అయితే ఉంటుంది. సో అందులో మనకు 2.5 3 అయితే వస్తాయి. అయితే కిరాణా షాప్లో ఉన్న పెద్ద దరిద్రం ఏంటంటే రేర్గా సేల్ అయ్యే వాటి మీద మంచి ప్రాఫిట్ అయితే ఉంటుంది. రెగ్యులర్గా సేల్ అయ్యే వాటి మీద మాత్రం చాలా తక్కువ ప్రాఫిట్ అయితే ఉంటుంది. అండ్ ఫైనల్గా ఎగ్స్ మీద అయితే మనకు పెద్ద ప్రాఫిట్ అయితే ఏముండదు. చాలా వరకు రూపాయి రావడంవి కష్టమే. సో 80 పైసలు లేదా రూపాయి ఒక్కోసారి అయితే వస్తుంది. సో మనం ఎక్కువ గుడ్లు అమ్ముకోగలిగితే ఒక 3 ట్రేలు అమ్ముకున్నట్లయితే రూ. 90 లేదా రూ. 80 అయితే రావడం జరుగుతుంది. అలాగే స్టే ఫ్రీ అండ్ విస్పర్ వీటి మీద అయితే కొంచెం ప్రాఫిట్ అనేది ఎక్కువగానే ఉంటుంది. నేను విస్పర్ అదైతే తీసుకున్నాను. సో అందులో 37 రూపీస్ ఒకటి ఉంటుంది, 50 రూపీస్ ఒకటి ఉంటుంది. సో 37 రూపీస్ దాంట్లో మనకు
మనకు 10 రూపీస్ అయితే ప్రాఫిట్ ఉంటుంది. సో 9 రూపీస్ అనుకుంటా. అలాగే 50 రూపీస్ దాని మీద 12 రూపీస్ ప్రాఫిట్ అయితే ఉంటుంది. సో పెద్ద ప్రాఫిట్ అని చెప్పలేము, బట్ కొంచెం ఓకే. సో ఫ్రెండ్స్, ఇది మళ్ళా దీని ప్రైజెస్ అండ్ మనకు వచ్చే ప్రాఫిట్స్. సో నేను అన్నీ చెప్పాను అనుకోవట్లేదు, బట్ చాలా వరకు అయితే చెప్పాను. సో మిగిలిన వాటి మీద కూడా ఆల్మోస్ట్ సేమ్ అయితే ఉంటుంది మనకు వచ్చే ప్రాఫిట్ అనేది. సో నేను ఓవరాల్గా చెప్పేది ఏంటంటే, కిరాణా షాప్ వద్దు. కిరాణా షాప్ పెట్టుకుంటే మనకు మిగిలేది ఏమి ఉండదు, చిప్ప తప్ప. నేను ఇప్పుడు పట్టుకున్నాను, కాకపోతే ఎవరు లేదు అంతే. అర్థమైందా? ఇంకొకటి, కిరాణా షాప్ ఎవరికి సెట్ అవుతుంది అంటే, సొంతం ఇల్లు ఉండి ఎలాంటి అప్పులు లేకపోతే సరే టైంపాస్ కోసం పొద్దుగాల కొంచెం సేపు, సాయంత్రం కొంచెం సేపు అయితే ఓపెన్ చేసుకునే వాళ్ళకి బాగానే ఉంటుంది. బట్ దాని మీద బతకాలి, దాని మీద డబ్బులు సంపాదించాలి, దాని మీద ఫ్యామిలీని పోషించాలి అంటే మాత్రం ఇది కుదరని పని. ముఖ్యంగా సిటీస్లో సూపర్ మార్కెట్లు ఉన్నాయి, ఆన్లైన్ ఉన్నాయి, షాప్స్ కూడా ఎక్కువనే ఉన్నాయి. సో వాళ్ళకి ఆప్షన్స్ ఎక్కువ. మన షాప్కి వచ్చి కొనాల్సిన అవసరం అయితే వాళ్ళకు లేదు. ఓకేనా? సో కిరాణా షాప్ పెట్టుకోవడం వల్ల ఇంకా చాలా డిసడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. సో మనకు అంతా సేల్ జరిగి రోజుకు ఒక 15,000 కౌంటర్ అయితే మాత్రం ఇది బాగుంటుంది. ముఖ్యంగా గ్రోసరీస్లో. నేను గ్రోసరీస్లో మీకు చెప్పలేదు, ఎందుకు అన్నట్లయితే అది చాలాసార్లు చేంజ్ అవుతూ ఉంటుంది. సో మనం 50 కేజీల బ్యాగ్ తీసుకుంటే ఒక ప్రైస్కి వస్తుంది, 10 కిలోలు తీసుకుంటే ఒక ప్రైస్కి వస్తుంది, కానీ అమ్మాల్సింది మాత్రం తక్కువకే అమ్మాల్సి వస్తుంది. సో అందుకని చెప్పేసి అది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ప్రైస్ అయితే ఉంటుంది. అయితే కిరాణా షాప్ అనేది పెట్టుకోవడం వల్ల మన లైఫ్ మొత్తం ఇందులోనే కూర్చోవాల్సి వస్తుంది. ఓకే, దీని మీద బస్ కుదరు ఉంది అన్నట్లయితే ఓకే, బట్ ఉత్తి పుణ్యానికి ఏదో ఫ్రీ సర్వీస్ లాగా అయితే మారిపోయింది. సో అర్థమైంది అనుకుంటున్నాను. దయచేసి కిరాణా షాప్ పెట్టాలి అనుకున్న వాళ్ళు ఇది ఒక్కసారి కొంచెం ఆలోచించండి. మీ ఏరియాలో ఎంతవరకు కౌంటర్ అవుతుంది, ఎన్ని షాపులు ఉన్నాయి అనేది అయితే ముఖ్యంగా చూసుకోవాలి. అలాగే సూపర్ మార్కెట్, డిమార్ట్, స్టార్, జూడియో ఇలాంటివి ఉన్నట్లయితే మినిమం 5 కిలోమీటర్స్ రేడియస్లో అయితే మీరు షాప్ పెట్టకపోతే చాలా మంచిది. మాకైతే చాలా పెద్ద దెబ్బ వాటి వల్ల అయితే అవుతుంది. ఓకేనా? సో ఇంతే, నేను చెప్పాల్సిందైతే చెప్పాను. ఇంకా మీ బొక్క మీరు పెట్టుకోవాలనుకుంటే నాకు సంబంధం లేదు. నమస్కారం, థ్యాంక్ యూ.